జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అందరికీ ఒక ముఖ్యమైన విషయం. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు పండగ అయిపోయిన తర్వాత నా ఆస్తిలో సగం వాటాని నా మేనకోడల పేరు మీద రాయబోతున్నాను. ఇంకా మేనకోడలు అంటారేంటి మావయ్య గారు? కోడలు అనండి. ఇదేంటి ఊర్మిళ, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, ఈ అమ్మాయి కోడలు ఎలా అవుతుంది? అయ్యో, జరిగింది మీకెవ్వరికి తెలీదు కదూ. మా మరిది గారికి శ్రవంతికి చిన్నప్పుడే పెళ్ళైపోయిందిలేండి. శ్రవంతి అంటే ఈ అమ్మాయి. చాలా బాగుంది కదా. చూడండి మావయ్య గారు, ఒక రిసెప్షన్ అన్నా ఏర్పాటు చేయాల్సింది. ఇలా పేరు పేరున అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఓహో, అయితే దేవాంష్కి ఇద్దరు భార్యలన్నమాట. పేరుకే సగం ఆస్తి రాసిస్తున్నారు గాని మీ కోడలే కాబట్టి మళ్ళీ ఆస్తి మీదే అవుతుంది కదండి. అది ఆయన వాళ్ళ చెల్లికిద్దాం అనుకున్న ఆస్తి. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మేనకోడలికి ఇస్తున్నారు. ఆస్తి ఉంటుందా పోతుందా అని కాదు, ఆయన తృప్తి కోసం చేస్తున్నారు. కారణం ఏదైతే ఏంటి, ఆస్తి నా పేరును రాయడం కావాలి. అప్పుడు డిసైడ్ చేస్తా, మేనకోడలినా కోడలినా లేక మీతో ఆడుకునేదాన్నా అని. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.